రాయినే చెక్కుతాడు, ఆల్రెడీ చెక్కిన శిల్పాన్ని చెక్కడు, రాయినే చెక్కుతాడు. అది 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 ఆ శిల్పి యొక్క గొప్పతనం. ఇప్పుడు సహనము కోల్పోయిన ఆడిది ఒక మోసపోతుంది, ఒక యువకం దగ్గర మోసపోతుంది. వాడు కడుపు వేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఆమె నమ్మి మన దగ్గర కడుపు వేసుకుంటుంది. కడుపు వేసుకుంటే ఆమె న్యాయం జరగదు. ఓ పెద్ద మనిషి దగ్గరకో పోలీసు వాడి దగ్గరకో పోతుంది. పోతే అక్కడ ఆ పోలీసు వాడు ఏం చేస్తాడు, నేను నిన్ను కాపాడతా, వాడి నుంచి నిన్ను కాపాడతా, నువ్వు నా దగ్గర వండుకో అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, సరే వాడిని నాశనం చేయనీకే ఇదైనా నాకు ఒక సొల్యూషన్ వస్తుంది అని అక్కడ వాని దగ్గరికి పోతుంది. పోతే అక్కడ వాడు కూడా వాడుకొని పోతావు, లీడర్ దగ్గరకు పోతుంది, వాడు కూడా వాడుకొని వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఆమె సహనం కోల్పోయి ఆమె మైండ్లో నుంచి వచ్చి ఆమె బాధను ఆమె నేను సావనైనా సస్తా జయించనైనా జయిస్తా అని ఆమె లోపల నుంచి వచ్చిన భావోద్వేగమే ఈ సినిమా. నేనేమి ఇదిగో తిట్లు వస్తాయి మేడం, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అదేనండి, నేను ఆ తిట్లు సినిమాల్లో రాకూడదు అని చెప్తున్నాను. నేను ఈ కంటెంట్ని రేపొద్దున ఇంట్లో పిల్లలు చూస్తారు, మీ పిల్లలు కూడా చూస్తారు, మా పిల్లలు చూస్తారు, వాళ్ళ పిల్లలు చూస్తారు. మేము షో చేసాము, షో చేసిన అప్పుడు ప్రతి ఒక్కరు మాకు హగ్ ఇచ్చుకొని, సార్ మీ సినిమాకి గద్దర్ అవార్డ్స్ వస్తుంది సార్, నేషనల్ అవార్డు ఇంకొక అవార్డు వస్తుంది మా డైరెక్టర్ గారు కూడా చెప్పిండ్రు. అంత మంచి సినిమా కంటెంట్ మేడం, 100% బిగ్ సక్సెస్, బిగ్ హిట్ మా సినిమా 100%. మీరు బల్లలు బద్దలు కొట్టినంత మాత్రానికి హిట్ అవ్వదు, జనాలు చూస్తే అవుతుంది. జనాలు చూస్తారు మేడం, మా సినిమాని జనాలు చూస్తారు. మీరు ఆ బూత్ మాటలు పెట్టడానికి వీల్లేదండి, మీరు ఏమన్నా అనుకోండి. ఓకే ఒక నిమిషం, డైరెక్టర్ గారు మాట్లాడతారు. నరసింహానంద్ గారు మీరు చెప్పండి, ఈ సినిమాలో ఉన్న అసభ్య డైలాగ్స్ అనేవి చిత్ర కథాంశానికి అవసరమా? ఇవి మహిళలపై ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి? ఓకే, కృష్ణవేణి గారు నమస్తే అండి. మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక తెలంగాణ గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక కథ అనమాట. అంటే ఉమెన్ సెంట్రిక్ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే ఇది రియలిస్టిక్ ఫిలిం. అంటే మనకు ఒరిజినల్గా సొసైటీలో కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం. అంటే సొసైటీకి అవతల ఉండే ఒక రౌడీయిజం కానీ, తర్వాత ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతమంది వ్యక్తులు కానీ, అలాంటి వ్యక్తులు మాట్లాడే ఒక భాష అన్నమాట. అంటే సొసైటీలో ఉండే వ్యక్తులు వేరు, అవతల సైడ్ ఉన్న వ్యక్తులు వేరు. ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉండే కొంతమంది వ్యక్తులు కానీ, తర్వాత వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేకపోతే అలా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మనం మాట్లాడలేదు. మన భాష, మన వ్యాస ఎలాగైతే ఉందో వాళ్ళ లాంగ్వేజ్ పొద్దున్న వేసినప్పటి నుంచి కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు మాట్లాడే భాష అలాగే ఉంటుంది. సో అలాగని చెప్పేసి తెలంగాణ భాషను తక్కువ చూపించట్లేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చిన ఒక కథ అన్నమాట.